నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. నగరంలో 5 రోజుల పాటు వర్షాలుంటాయని చెప్పింది. ఈదురుగాలులతో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జూన్ 19 ఆదిలాబాద్, కుమరంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లె, భూపాలపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం, భువనగిరి, నల్గొండ, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. జూన్ 20 నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, భూపాలపల్లి, ములుగులో వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 21న ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, జే భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, బి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, కుమరంభీం, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లె, జే భూపాలపల్లి, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మే 18 తెలంగాణలో ములుగులో అత్యధికంగా అంటే 96.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో అత్యధికంగా షేక్పేట్లో 3.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది.